నాకైతే రియాలిటీగానే అంటే ఇప్పుడు దాకా పాలిటిక్స్ అవి చూసి కన్నా ఈ బయోపిక్ అంటే ఆ ఎమోషన్స్ కానీ స్టార్టింగ్లోనే ఎమోషన్ తీసేసుకున్నారు కాబట్టి ఆ ఎమోషన్స్ కానీ సో అన్నీ తను ఎక్కడ డ్రాగ్గా ఏమి అనిపించలేదు. డిట్ టు డిట్ ఎలా ఉందో అలా. జగన్ గురించి పాజిటివ్ నెగిటివ్స్ అని చేయించారా లేకపోతే ఓన్లీ పాజిటివ్స్? నాకైతే పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ అంటే ఇక్కడ కనిపించలేదు, పాజిటివ్ గానే కనిపించినాయి. అక్కడ ఏంటంటే అంటే నాకు ఇక్కడ ఏమనిపించింది, ఇక్కడ చూడండి నాకు ఏమనిపించింది అంటే ఫస్ట్ అక్కడ అదే తను అపోజిషన్ ఉంటారు కదా, వాళ్ళు ఓట్ ఇది చేశారు 2014లో. సో నెక్స్ట్ ఇది చేశారు, తను చేశాడు, అంతే. అంతలోనే ఉంది సినిమా. కానీ ఇక్కడ తను నెగిటివ్ తిను నెగిటివ్ అనేది ఏమీ లేదు. ఫస్ట్ పాయింట్, ఇది మూవీ కాదండి, ఇది రియల్ స్టోరీ. లాస్ట్ 10 years 11 yearsలో జరిగింది. ఒక వీడియో రూపంలో పిక్టోరియల్ రిప్రజెంటేషన్ గా చూపించారు. చాలా బాగుంది. ఇది 3.5 4.5 రేటింగ్ ఇచ్చే టైప్ మూవీ కాదు. ఇది అసలు కమర్షియల్ మూవీనే కాదు కదా. ఫస్ట్ పాయింట్, ఇది బయోపిక్ కాదు. బయోపిక్ అంటే మీనింగ్ ఏంటంటే కంప్లీట్ స్టోరీ చూపించాలి. బయోగ్రఫీ అంటే ఒక బుక్ ఉంటుంది, అదే మూవీలో తీస్తే ఇది ఉంటుంది. యాత్ర 1 కూడా బయోపిక్ కాదు, ఓన్లీ పాదయాత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదే చూపించారు. ఇది కూడా లాస్ట్ 10 years 11 years మాత్రమే చూపించారు. ఇది ఒక పార్ట్. సో ఇట్లాంటి మల్టిపుల్ పార్ట్స్ తీసే జగన్ గారు దీనికన్నా ముందు జరిగింది ఒక పార్ట్, దీని తర్వాత జరిగింది ఒక పార్ట్, అన్ని కలిపితే అది బయోపిక్ సిరీస్ అని చెప్పొచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సినిమా స్టార్టింగ్లో కనిపించినప్పుడైతే మాత్రం నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కట్టతడి పెట్టుకుని ఆయన చూస్తున్నప్పుడు ఆ ఆనందం కానీ ఆ గూస్ బంప్స్ వచ్చే సీన్లు కానీ చూస్తే నిజంగా అసలు ఎప్పటికీ కూడా ఎన్ని తరాలైనా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోవడం అనేది జరగదు. ఆయన నిజంగా ఇప్పుడు కానీ ఉంటే కనుక పిఎం పొజిషన్లో ఉండేటోళ్ళు అంత. అసలు ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒక 10-15 నిమిషాలు సినిమాలో చూస్తున్న ప్రతి సీను కూడా నిజంగా కూడా ఆయన మనిషి రూపంలో ఉన్న దేవుడు అన్నట్టుగా చూపించాడు డైరెక్టర్ గారు. సో తర్వాత జరిగిన పరిణామాలు, తర్వాత పిల్లిని అడవిలో వదిలేస్తే పిల్లి అవుతుంది, కానీ సింహాన్ని బోన్లో పెట్టినా సింహం అవుతుందని చెప్పి కొన్ని డైలాగ్స్ అయితే మాత్రం నిజంగా కూడా సీన్లు ప్రతి డైలాగ్ కూడా అసలు మామూలుగా లేవు. సో ఇది పాలిటిక్స్ సినిమా కన్నా నిజ జీవితంలో జరిగిన యథార్థ ఘటన చూపించాడు సినిమాలో, అంతేకాని కల్పిత పాత్రలు ఏం చూపించలేదు. సో ఆయన అవినీతి చేశారని చెప్పి జైలుకి వెళ్ళి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు, అది లోపల జైలుకి వెళ్ళడానికి బయట నుంచి ఎలాంటి పరిణామాలు జరిగినాయి, ఎలాంటి రాజకీయ కుట్రలు జరిగినాయి అనేది కళ్ళ కట్టినట్టు చూపించారు. చెప్పాలంటే రామాయణంలో దేవుడు ఎవరన్నా? రాముడు. మహాభారతంలో కృష్ణుడు. ఈ రాజ్యంలో జగనన్న దేవుడు అన్న. అలా చూపించాలి సినిమాని. సినిమా సూపర్ అన్న. సినిమా గురించి చెప్పే వాటి లేవు. మా జగనన్న ఫైర్ అన్న. సినిమా గురించి చెప్పే అవకాశం లేవు అసలు. ఏదైతే కేజీఎఫ్లో ఆ రామకృష్ణ బేడి అమ్మకి ఇచ్చిన మాట కోసం ఢిల్లీని ఉచ్చపోయించాడో, ఇదే మా జగన్ నాన్నకి ఇచ్చిన మాట కోసం ఢిల్లీని ఉచ్చపోయించాడన్న. ఇది మా జగనన్న. రాజకీయ దృష్టితో చూడకుండా ఒక మంచి మోరల్స్, ఎథిక్స్, ప్రిన్సిపల్స్ కలిగి ఉన్న వ్యక్తిని చూసినట్లు ఉంటుంది. యూత్ కూడా మంచి ఇన్స్పిరేషన్. డైలాగ్స్ అసలు అభివాదం చేసే స్టైల్ జీవా గారిది అయితే యాజ్ ఇట్ ఈస్ దింపేశాడండి జగన్మోహన్ రెడ్డి గారు. జై జగన్ జోహార్ వైఎస్ఆర్. కుంగిపోతాం కదా, కానీ జగన్ కుంగిపోలే కదా. సో ఈ సినిమా చూస్తే అలాంటి ధైర్యం వస్తుంది అంతే. నచ్చిన సినిమా జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళు ఏదైతే చేశారో, దేనికోసం అయితే వాళ్ళు పోరాడి దేనికోసం అయితే ఉన్నారో అది మొత్తం క్రిస్టల్ క్లియర్ గా కనపడిందండి మొత్తం మూవీలో. దాన్ని మూవీ అనొద్దు, రియల్ లైఫ్ క్యారెక్టర్స్ అక్కడ పెట్టేశాడు. మొత్తము 5 years లో జరిగిన జర్నీ మొత్తం మాకు రీకాల్ అవుతున్నాయి 100%. అదండి 100% జగన్ కు ఖచ్చితంగా ప్లస్ అవుతుందండి ఈ మూవీ. 100% ప్లస్ అవుతుంది. యాత్ర 2 సినిమా చూసా. సినిమా అయితే బాగుందన్నా. ఈ సినిమా లెక్క చూస్తే బాగుంటుంది. మామూలుగా ఈ విమర్శలు కాకుండా మన పార్టీ లెక్క కాకుండా సినిమా లెక్క చూడండి. సినిమా అయితే చాలా బాగుంది. నాకు నచ్చిన సినిమా అయితే నచ్చింది. ఎందుకంటే ఒక జీవా గారి యాక్టింగ్ కానీ, మమ్మూటి గారి యాక్టింగ్ అయితే పర్ఫార్మెన్స్ ఇరిగి తీసేశారు. ఇది ఏంది అంటే మన జగన్ గారు బయోపిక్ అంతే. జగన్ గారు ఎలా సీఎం అనేది చూపించారు. ఎందుకంటే మనం సినిమా లెక్క చూస్తే ఓకే, కానీ మనం పార్టీ లెక్క చూస్తే మనకు నచ్చదు. పార్టీ లెక్క ఎవరు చూడకండి. దీంట్లో చాలా బాగా ప్రతి ఒక్కరు యాక్టింగ్ ఇరిగి తీస్తారు. సినిమా లెక్క చూడండి. వైఎస్ జగన్ గురించి నేను చెప్పట్లేదు. సినిమా అయితే చాలా బాగుందన్న. జీవా గారి యాక్టింగ్ అసలు ఇంకా ఇది పర్ఫార్మెన్స్. ఆ పర్ఫార్మెన్స్ కే మనం ఎన్ని మార్క్స్ ఇచ్చినా తక్కువే. ప్రతి ఒక్కరు యాక్టింగ్ చింపేశారు. దీంట్లో ఓన్లీ జగన్ గారు బయోపిక్ చూపించారు. చాలా బాగా నచ్చింది నాకైతే. అంతే, సినిమా అయితే చాలా బాగుంది అన్న. ఇప్పుడే చూసాను యాత్ర 2 సినిమా అయితే చాలా బాగుంది. అసలు జీవా గారి క్యారెక్టర్, ఆ డైలాగు సేమ్ జగన్ గారిని చూసినట్టే ఉంటది. కానీ సో సినిమా పరంగా అయితే చాలా అంటే చాలా బాగుంటది. ఆ సాంగ్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ,
లాస్ట్ లో సీఎం అయ్యే విధానం కానీ సో న్యాచురల్ గా చూపించారనమాట జరిగిన స్టోరీని. చాలా చాలాగా గూస్ బంప్స్ వస్తాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో ఆ మమ్మటి గారి క్యారెక్టర్ కానీ సో భారతి గారి క్యారెక్టర్ కానీ అన్ని చాలా చాలా బాగున్నాయి. సో సినిమాకి ఏం కావాలో అంతవరకు అయితే చాలా అంటే చాలా బాగుంది అన్న. అందరు థియేటర్కి వచ్చి చూడండి యాత్ర 2. సో చాలా ఎమోషన్స్ తో కూడిన సినిమా అన్నమాట. సినిమా లాగా చూడండి, చాలా అంటే చాలా బాగా నచ్చింది. అందరు థియేటర్కి వచ్చి చూడండి యాత్ర 2 అన్న. యాత్ర 2 అసలు పిచ్చెక్కిపోయింది నా సినిమా మాత్రం. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే నాకు తెలియదు అన్న కొన్ని విషయాలు. నాది తెలంగాణ, అంటే ఆంధ్ర పాలిటిక్స్ అంత ఐడియా లేదు. కానీ లైక్ అప్పుడప్పుడు మా నాన్నగారు చెప్తుండేవారు అన్న, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అంటే దేవుడు లాంటి మనిషి అని. కానీ సినిమా చూసిన తర్వాత నేను ఒకటే చెప్తున్నా, జగన్ గారికి, వైఎస్ఆర్ రాజశేఖర్ వాళ్ళకి అందరికి, వాళ్ళ ఫ్యామిలీకి నేను ఫ్యాన్ అయిపోయినా అని చెప్పుకోవచ్చునా. సినిమా మాత్రం ర్యాంప్ అని చెప్పుకోవచ్చునా. అసలు నెక్స్ట్ లెవెల్ ఉందన్న. అసలు మమ్ముట్టి గారి పర్ఫార్మెన్స్ మాత్రం చించేశారు. అండ్ జీవ గారు మీరు మాత్రం జీవించేశారని చెప్పుకోవచ్చునా. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ మాత్రం. అంటే కొన్ని తెలియని అన్ని మనం తెలుసుకుంటాం అన్న సినిమా చూసిన తర్వాత. కొన్ని సీన్స్కి అయితే అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న. అంటే ఏదో పాన్ ఇండియా సినిమా చూస్తున్నప్పుడు వచ్చే ఫీల్ వచ్చింది నాకు. అంటే కొన్ని ఎలివేషన్ షాట్స్ ఉంటాయి, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. నా జగన్ అన్న క్యారెక్టర్ ఉన్నంత సేపు ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు అన్న. అంటే అండ్ ఇంకా చెప్పుకోవాలంటే బీజిఎం అన్న, ఎవరు కొట్టారో కానీ చాలా బాగా మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇచ్చారన్న. అండ్ కొన్ని డైలాగ్స్ ఉంటాయన్న, పిల్లిని తీసుకెళ్లి అడవిలో వదిలేస్తే అంత మాత్రం అది పులి అయిపోదు, పులిని తెచ్చి బోన్లో జైల్లో వేసినా అది పులి పిల్లి అయిపోదు అని సంథింగ్ డైలాగ్ ఉంటుంది. ఆయన ఆ షార్ట్కి ఇచ్చిన ఎలివేషన్ అసలు మైండ్ మెంటల్ ఎక్కిపోతుంది. సో మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీతో వచ్చి చూడండి అండ్ రాజకీయాల గురించి తెలుసుకోండి. అండ్ బాగుంది నా మూవీ.